no plan for the future development of the country can be deemed to be complete, which does not provide for technical and scientific training. Dr. B.R. Ambedkar garu సాంకేతిక మరియు శాస్త్రీయ శిక్షణను అందించిన దేశం భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన ఏ ప్రణాళికను పూర్తి చేసినట్లుగా భావించలేము. వీరి మాటల్ని దూరదృష్టితో అర్ధ శతాబ్దానికి పూర్వం చెప్పిన ఈ మాటలు నేటికి మన సమాజానికి వర్తిస్తాయి. అందుకే యువతలో శాస్త్ర సాంకేతిక నైపుణ్యతను పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. బోధనాంశాలకు పారిశ్రామిక అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించి నిరుద్యోగ యువతి ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ పనిచేస్తుంది. మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సమరోద్యమంలో యువతను చైతన్యపరచడానికి నడిపిన యంగ్ ఇండియా పత్రిక పేరునే ఈ యూనివర్సిటీకి పెట్టడం గమనార్హం. ఈ యూనివర్సిటీని ముచ్చెర్లలో 150 ఎకరాల్లో నిర్మించి ఏడాదికి 30,000 ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నాం. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రపంచంలోనే మేటి సంస్థ. వారి భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నాము. వివిధ పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీలో అందించే కోర్సులు అటు యువతకు ఇటు పరిశ్రమలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేలా రూపొందించాం. ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం 5 కోర్సులు ప్రారంభమైనాయి. మున్ముందు యానిమేషన్, టూరిజం మరియు హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, నిర్మాణ రంగం, రిటైల్ రంగం, మీడియా, సినిమా రంగం, నౌక మరియు విమాన మెయింటెనెన్స్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ కోర్సులు కూడా ప్రారంభించబోతున్నాం. తెలంగాణ యువతను విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ సిటీలో ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని, డేటా సెంటర్లను, కంప్యూటింగ్ సౌకర్యాలను, పౌరులకు అవగాహన కల్పించే కేంద్రాన్ని స్థాపించడానికి తగిన చర్యలు ప్రారంభించాం. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థాంక్యూ ఫర్ వాచింగ్.